179 దినములు 25 వారములు 5 మాసములు కాపాడి 6వ మాసం చివరి ఆదివారంలో మమ్మల్ని సజీవులుగా వచ్చారు. మీకు వందనములు. పాప శాపంలో ఉన్నటువంటి మమ్మల్ని వెతికి రక్షించి నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించి రాజులైన యాజక సమూహంగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మా కలుగజేసిన మహారక్షణ శుభప్రదమైన నిరీక్షణ కొరకు వందనం. ఈ దినము మా జీవితాల్లో ఒక శుభదినంగా మేము తలస్తున్నాం. మా పాపముల కొరకు, మా తప్పిదముల కొరకు శాపగ్రాహి మా అందరికీ కూడా గొప్ప రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు అన్న పౌలు ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినము మా జీవితాల్లో మరొక మంచి శుభదినములు మాకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తూ నీ మందిరంలో నిలిచి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే ధన్యత దయచేసినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా మోచకుడు త్వరగా రానైనా సర్వశక్తి గల క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lone Star Temple Baptist Church third service. ఈ ఉదయకాల ఆరాధన గురించి అందరినీ Lone Star 3వ సర్వీసు సంఘ ఆరాధనలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Greet you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన మహాగణుడు మహోన్నతుడైన యేసు క్రీస్తు వారి శుభ శక్తి గల నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ మిక్కిలి ప్రియులారా, దేవుడు మనందరి జీవితంలో 6 మాసాలు ఆల్మోస్ట్ చివరి ఆదివారంలో ఉన్నాము. ఇది 180వ దినము. మనము ఇంకా 185 రోజులు ఉంటున్నవి. దేవుడు మనను మన సంఘమును 6 మాసాలు కాపాడినందుకు ప్రభువును మిక్కిలిగా చప్పట్ల ద్వారా స్తుతిస్తాం. ఇక్కడ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీకు ఇంకా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. తప్పకుండా మేము వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఈరోజు చరిత్రలో అనేక సందర్భాల్లో నేను తెలియజేశాను. సంఘ చరిత్రలో ఒకేసారి 2 వ్యక్తులు హతసాక్షులయ్యారు. సంవత్సరం అయితే స్కాలర్స్ కూడా ఎక్కువగా అర్థం కావట్లేదు, 64 నుంచి 65 మధ్యలో. కానీ డేట్ అయితే జూన్ 29. ఈరోజు ఎంత డేట్? ఈరోజే 2 కూడా వేరు చోట్ల, ఒకే చోటగా పాల్ వాజ్ బిహెడెడ్. పౌలు ఎలా చంపబడ్డాడంటే ఒక పెద్ద మొద్దు పైన, అంటే ఇలాంటిది కొంచెం కిందికి ఉంటుంది. మనకు ఒక మోటు భాషలో చెప్పాలంటే మనం మార్కెట్కి వెళ్తే కూర కోసే మొద్దు ఉంటుంది, చూసారు? పెద్ద మొద్దు ఉంటుంది. కొంతమంది ఈ రోజుల్లో దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఒక ఫ్యాషన్ అన్నమాట, ఒక మొద్దు కొనుకొచ్చుకుంటారు. సో ఇలాంటి ఒక పెద్ద మొద్దు పైన ఆయనను ఊరికి బయట తీసుకెళ్ళి వీడియో చూశారు. నీరో చక్రవర్తి కాలములో, నీరో చాలా మంది విని ఉండొచ్చు మీరు, భయంకరమైనటువంటి క్రూరుడు. 60 నుంచి దాదాపుగా 70 మధ్యలో లక్షల మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. అందులో నీరో చక్రవర్తి ఏం చేశాడు? ఆ పట్టణాన్ని తగలబెట్టి ఏం చేస్తున్నాడంట? ఫిడల్ వాయించుకుంటూ ఉంటాడంట. ఎందుకంటే ఏం కాదు. ఆ రోజుల్లో మీకు చెప్తున్నాను, నేను పుస్తకం చదువుతున్నాను, సంఘ చరిత్ర. భూకంపం వచ్చినా, కరువు వచ్చినా, వర్షం పడకపోయినా, ఏదైనా ఒక వ్యాధి సంభవించిన వారు ఆ నెపమును ఎవరి మీదకి నెట్టివేసేవారు? వీళ్ళు మన చట్టాలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. కారణం ఏంటంటే
ఆ రోజుల్లో విచ్చలవిడి శృంగారము, త్రాగుడు అప్పటికి ఉంది, ఇప్పటికి ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అలాంటివి వస్తాయి. కానీ క్రైస్తవులు మాత్రము వాళ్ళు రహస్యంగా ప్రార్థన చేస్తూ ప్రభురాత్రి భోజనం పుచ్చుకుంటుంటే వారు ఏమన్నారు? క్యానిబాల్స్ అంటారు. అంటే నరమాంసం తినేవాడిని క్యానిబాల్స్ అంటారు ఆంగ్లంలో. యేసు ప్రభు అన్నాడు కదా, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారి లేపుదును అని అన్నాడు. యూదులు అన్నారు ఇది చాలా కష్టమైనటువంటి పని. సో అలాగూ నీరో కాలంలో ఈ ఇద్దరు కూడా చెప్పబడ్డారు. ఎవరు వారు? మనం ఎవరి గురించి వింటున్నాం ఈ దినము? విగరగా చెప్పాలి. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు. యేసు ప్రభు కంటే పెద్ద వయసు, పౌలు కంటే పెద్ద వయసు. యేసు ప్రభు పిలిచినప్పుడే పెద్ద వయసు. మనకు లేఖనాలన్నీ కూడా జాగ్రత్తగా చదివినప్పుడు ఇద్దరు కూడా చెరసాల్లో వేయబడ్డారు. చివరి దశలో రాసినటువంటి ఆ లేఖనం మొట్టమొదటిగా పౌలు గారి గురించి మనము కొంత సమయం ధ్యానం చేసాం. తర్వాత పేతురు గారి గురించి అయినా ధ్యానం చేస్తాం. ఆయన చివరి ఉత్తరములో ఆయన రాస్తున్నాడు, ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుచున్నాను అనే మాట ఆయన రాస్తూ ఉన్నాడు. అంటే ఆ దినాల్లో ఏం చేసేవారంటే రోమీయులు వారి దేవతకు ఒక పానీయాన్ని పోసేవారు. ఈయన తన ప్రాణాన్ని అర్పణంగా పెడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్పిన రీతిగా మత్తయి సువార్త 20:28, మార్కు సువార్త 10:45లో యేసు ప్రభు వారు ఏమన్నారు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా క్రయ విమోచనగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. చూడండి ఎంత అద్భుతం అంటే, అసలు పౌలు ఎక్కడ పుట్టాడు, ఆయన వృత్తి ఏంటి, ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన వ్యాపారం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఇప్పుడున్నటువంటి టర్కీ ఆయన పుట్టింది ఎక్కడ తెలుసా? తార్సు వాడు కిలికి అనేది మోడర్న్ టర్కీ అది. అక్కడ పుట్టాడు. అప్పటికే ఈ రోమీయులు ప్రపంచమంతటిని కూడా జయించారు. ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వము 60 నుంచి రోమా సామ్రాజ్యము ఎక్కడ వరకు విస్తరించిందంటే ఆఫ్రికా వరకు విస్తరించింది. అందుకే అగస్టిన్ కూడా ఆఫ్రికా సంబంధమైన వ్యక్తి, సెయింట్ అగస్టిన్. అప్పుడు ఈ టర్కీ కూడా రోమీయుల పరిపాలనలో ఉన్నది. ఆయన ఏం చేశాడు? అందుకే రోమా పౌరసత్వం వచ్చింది అప్పచెప్పటి పౌలు గారికి. ఆయన యుక్త వయసులో ఆయన ఎలాంటి వాడు అని అంటే అప్పచెప్పటి పౌలు అక్కడ బైబిల్లో స్పష్టంగా రాయబడింది, ఆయన బెన్యామీను గోత్రికుడు, పరిసయ్యుడు, 8వ దినమున సున్నతి చేసుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో స్పష్టంగా అవన్నీ కూడా చెప్తాడు. ఆయన నిష్ఠ కలిగినటువంటి వాడై ఎవరి యొక్క విద్య నేర్చుకున్నాడు తెలుసా? ఆయన గమాలియేలు యొక్క పాదముల యొక్క విద్యను అభ్యసించాడు. ఆ దినాలు ఆయన టాప్ 10లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని టాప్ 10 యూనివర్సిటీలో చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మాట్లాడుతున్నారు. దయచేసి ఆలయం జరిగే సమయంలో ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది. మీరు వెళ్తే గేట్ బయటికి వెళ్ళి బిగ్గరగా మాట్లాడుకోండి. ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది, జ్ఞాపక శక్తి పోతుంది. అయితే గమాలియేలు పాదముల యొక్క విద్య అభ్యసించాడు. లేఖనాలన్నీ కూడా ఉపవాసన పట్టాడు. మనందరికీ తెలుసు యేసు ప్రభుకి ఆల్మోస్ట్ కాంటెంపరరీ. చూడండి, క్రైస్తవ మతాన్ని నాశనము చేయడానికి ఒక కంకణ కట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈ మార్గమందున్నటువంటి స్త్రీలను కానీ పురుషులను కానీ చంపివేయాలన్నటువంటి ఒక కొత్త అథారిటీతో వచ్చాడు. 6వ అధ్యాయంలో ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాడు. అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన కూడా ఒక రాయేశాడు. 6వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవరతను? దేవుని వాక్యము సెలవిస్తున్నది, డు నాట్ బి డిసీవ్డ్, వాట్ ఎవర్ యు సో యు విల్ రీప్ ద సేమ్. ద బైబిల్ సేస్, మోసపోకుడి, దేవుడు బెదిరింపబడు, మనుషుడు ఏది విత్తునో అదే పంట.
ఆ స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపివేస్తే ఆ వస్త్రాలన్నీ ఎవరి దగ్గర? పౌలు దగ్గర వచ్చాడు. అంటే సౌలుగా ఉన్నాడు అతను. ఆ స్టెఫన్ను చనిపోవడానికి సాక్షి సౌలు ఉన్నాడు. చాలా మంది చెప్తుంటారు ఏంటి, ఆయన కన్వర్షన్కు గల కారణం ఏంటంటే స్టెఫన్ యొక్క మరణం అని కూడా చాలా మంది చెప్తుంటారు. అది కూడా ఒక కారణం. అది 6వ అధ్యాయము. తర్వాత మనం ఏం చూస్తాము, 8వ అధ్యాయంలో శ్రమ విస్తరించింది. 8:1 1:8కి ఆపోజిట్ 8:1. 1:8లో మీరు అంతగా వెళ్ళాలంటే వారు అక్కడే ఉన్నారు. అప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో శ్రమ వస్తుంది, వారు చెదిరిపోతారు. అప్పుడు 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ప్రత్యేకమైనటువంటి అధికారముతో యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను అందరినీ, ఈ మార్గమందున్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకమైన అధికారంతో చంపేయాలి, శిక్షించాలి, ఈ మార్గాన్ని పూర్తిగా నాశనం చేయాలి అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు. గమనించండి, అక్కడ యూదా లేఖనాలు బాగా పఠించినటువంటి వ్యక్తి. ఆయన అనుకున్నాడు, ఏంటి కొత్త మతం, ఎవరో ఏసంట పీసంట నజరేతు వాడంట ఆయనను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే లేఖనాల ప్రకారం నిర్గమకాండం 20వ అధ్యాయంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ, భూమి క్రింద నీళ్ళ అంతే కానీ ఎటువంటి రూపము ప్రతిరూపం మీరు చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో మీరు చూడండి, హలో ఎవరో కొంచెం మానసిక పరిస్థితి బాగాలేనట్టుంది, నీవు ఉండాల్సింది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ట్రీట్మెంట్ తీసుకొని రా, ఎర్రగడ్డకు పోయి సోగంత పోతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి అధికారంతో దైవవాక్యం సెలవిస్తున్నది. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఎలాంటి హిందువుల దేవాలయాలు లేవు. అదే అమెరికాకు వెళ్ళండి, విపరీతమైనటువంటి దేవాలయం. సో ఈ పౌలు ఈ కొత్త మతం ఏదో వ్యక్తి ఆరాధన, పూజ జరుగుతూ ఉన్నది, ఈ మతాన్ని పూర్తిగా అంతమొందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే సమయంలో ఏం జరిగింది? పెద్ద వెలుగు. మలాఖీ గ్రంథము 4వ అధ్యాయంలో ఆయనే నీతి సూర్యుడు, బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరిచాడు. సన్ ఆఫ్ రైచియస్నెస్ అని ఆంగ్లంలో రాయబడింది. ఒక్క సూర్యుడు చూడడానికే మనకు ఎంతో కష్టం. అలాంటిది కోటి సూర్యుల కాంతి మన ప్రభు. మరలా బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువు ఆ పెద్ద వెలుగు స్వరం విన్నాడు, పడిపోయాడు. యేసు ప్రభువు అన్నాడు, సాల్ సాల్ why do you persecute me? సౌలా సౌలా నన్నేలా ప్రభువా, లార్డ్ who you are, నేను నిన్ను హింసించడము నీవెవరు? నీవు హింసిస్తున్నటువంటి యేసు చెప్పాడు. 3 రోజులు కంటి చూపు లేదు, ఆహారం లేదు, నీరు లేదు. అక్కడ అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతని యుద్ధకు వెళ్ళాడు. అననీయ కూడా భయపడ్డాడు. ప్రభువా, ఈ మార్గమందున్న స్త్రీలను, పురుషులను హింసించినటువంటి వాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల్లో రాయబడ్డది. సంఘమును అపరిమితంగా హింసించారు. ఆ 3 రోజులు దేవుడు తనతో మాట్లాడాడు. తర్వాత తను అరేబియాకు వెళ్ళాడు. యవ్వనుతో కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది, తల్లి గర్భములో రూపింపబడక మునిపే దినవృత్తాంతములు 1వ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనంలో జనములలో అన్యజనులలో ఆయన నామమును ప్రకటించుడి. అన్యజనులలో వాక్యాన్ని ప్రకటించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. అక్కడ దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత
ఈరోజు ముస్లింలంతా కూడా క్రైస్తవత్వం విస్తరించిందంటే పౌలు కాబట్టి పౌలును ద్వేషిస్తారు. Paul will be hated by Muslims. ఎందుకంటే ఆయన క్రైస్తవత్వాన్ని తారాస్థాయికి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడి వరకు అంటే స్పెయిన్ వరకు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా యూరోప్ అంతా కూడా విస్తరించింది. ప్రతి సిద్ధాంతం గురించి దాదాపుగా 11 నుంచి 14 పత్రికలు రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక మొదలుకొని ఎబ్రీయులకు రాసిన పత్రిక వరకు. ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి, సంఘమును గురించి రాశాడు. చివరికి ఆయన రోమా చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ రాయబడ్డది, నేను బాణార్పణముగా పోయబడుచున్నాను. తిమోతికి రాస్తూ తిమోతికి ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం, నేను ఇప్పుడే బాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము. ఆయన దృష్టి ఒకే ఒకటి. పౌలు కానీ పేతురు కానీ వాక్యం ఒకటి. ఒక పాట ద్వారా మనము ప్రభువును వెంబడించినటువంటి వారు, అంటే ఒక చిన్న పల్లవి కోరస్ ఉంటుంది. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట. ఆయన అపోజిట్ పౌలు తన తల ఖండించేంత వరకు కూడా ఒకే ఒక్కటి, నువ్వు చచ్చిపోతావని పరిశుద్ధాత్మ దేవుడు అడుగడుగునా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఉదాహరణ చెప్తున్నాను, వార్తల్లో చూస్తున్నావా, ఒక కారు పార్కింగ్ చేసే సమయంలో కొంచెం తగిలింది అని చెప్పి ఒక వ్యక్తిని కొట్టి చంపేశాడు. కానీ అపోజిట్ పౌలు విశ్వాసం కొరకు ఆయన హతసాక్షి అయిపోయాడు. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అంటే నేను క్రీస్తును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను. వెనుదిరుగా నా ముందు సిలువ ఉన్నది, నా వెనుక లోకం ఉన్నది. వెనుదిరుగా ఒకవేళ అందరూ నన్ను విడిచిపెట్టిపోవచ్చు. ఇదే పత్రికలో అంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు కానీ ప్రభువు నా పక్షాన ఉన్నాడు. అక్కడ రాయబడ్డది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే, అందరూ నన్ను విడిచిపోయిది, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. 4:16. అయితే కూడా ప్రభు నాతో కూడా ఉన్నాడు. ప్రభు నేను వెంబడిస్తా, నీవు ప్రపంచమంతా తీసుకో కానీ ప్రభువు నాకేమో. నేను వెనుదిరిగా I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. God was before me, God was behind me. God was before me, God was behind me. God was before me, God was behind me. No turning back, no turning back, no turning back, no turning back. The one that live me, still I will follow. The one that live me, still I will follow. The one that live me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back.
వారం మనము వింటూ ఉంటాం. ఆయన కలిగినటువంటి శ్రమలు ఎన్ని అనే కాదు, కానీ గ్రంథంలో ఆయన చనిపోతానన్న చింత ఏమాత్రం లేదు. దేవుడి వాక్యము తెలియజేస్తున్నది. ఇఫ్ దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ, పౌలు లేకపోతే క్రైస్తవత్వం లేదు. ఎందుకంటే క్రైస్తవత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకొని వెళ్ళాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఎవరైనా అలా చెప్పగలరా? నేను మంచి పోరాడాను, నా పరుగు, రన్ ద రేస్ టు విన్ ద గోల్. పరిగెత్తండి పరుగు పందెంలో అని ఆయన మనందరినీ కూడా పరిగెత్తిస్తున్నాడు 14 పత్రికల్లో. కానీ మనము విశ్వాస జీవితంలో ప్రతిరోజు 4 అధ్యాయాలు చదవడమే కష్టమైతే ఆయన తన ప్రాణం పెట్టాడు. అది పౌలు గురించి. ఒక దినము భయంకరమైనటువంటి చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల ఎటువంటిదంటే ఇరువురిది దాదాపుగా. రోమ్లో చెరసాలు చాలా ఉండేవి. పౌలును ఎక్కడేశారో ఎవరికి తెలియదు. వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. అది మొదటి పత్రికలో రాయబడ్డది. భయంకరమైనటువంటి వాసన. ఎందుకంటే చీకటి గది, గాలి రాదు, వెలుతురు రాదు. ఎలా ఉంటుందంటే కిందికి ఉంటుంది ఆ గది. అది ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియాను కూడా అలాగే ఇచ్చారు. అక్కడ బురద మాత్రమే ఉన్నది. ఆయనకు చనిపోయే సమయం ఆసన్నమైంది. ఒక దినము ఊరి బయటికి తీసుకెళ్ళి ఒక పెద్ద బొద్దుపై ఆ యొక్క నెరో చక్రవర్తి భయంకరమైనటువంటి కోరుడు ఆ మొద్దు పైన తలబెట్టి గొడ్డలితో ఒక్క వేటున తల మండం వేరిపోయింది. ఆయన చనిపోయాడు. అది జూన్ 29 క్రీస్తు శకం 64 నుంచి 65 మధ్యలో. అది పౌలు యొక్క స్టోరీ. రెండవదిగా పేతురు కూడా అదే రోజు వేరు ప్రాంతంలో వేరొక చోట ఆయన ఆల్మోస్ట్ 9 మాసాలు చెరసాల్లో వేయబడ్డాడు. అది కూడా భయంకరమైనటువంటి చెరసాల. ఎలా ఉంటుంది అని అంటే శుభ్రం చేయడానికి వీలు లేదు. ఆ దారిలో బయట వెళ్ళే వారికి కూడా ఆ వాసన వస్తుంది అన్నమాట. అలాంటి కంపు, భయంకరమైనటువంటి వాసన. అయితే ఒక దినము పేతురు ఆ చెరసాలలో నుంచి పారిపోతూ ఉన్నాడట. పారిపోతుంటే ప్రభు ఎదురయ్యాడట. విచిత్రం. ప్రభు ఎదురై, పేతురు where are you going? Where are you running? అంటే ప్రభా నేను ప్రాణానికి భయపడి పారిపోతున్నానని చెప్పాడట. ప్రభు అతనితో చెప్పాడు. పేతురు అంటే ప్రభా నీవెక్కడ వెళ్తున్నావు అంటే నేను చనిపోవడానికి వెళ్తున్నాను అని చెప్పాడట. అంటే సిగ్గుపడి మరలా చెరసాలకు వెళ్ళిపోయాడట. కొంతకాలానికి ఆయనను ఊరి బయటికి తీసుకెళ్ళి ఎలా చెప్పాలి, నిన్ను సెలవు వేయాలా అంటే ఆయన అన్నాడట, నేను ప్రభు అంత గొప్పవాడిని కాదు కాబట్టి నన్ను తలక్రిందులుగా సెలవు వేయండి. ఒకే రోజు ఇద్దరు హతసాక్షులు అయిపోయారు. పేతురు గురించి మనం ఒక మాటలో చెప్పాలంటే మనందరికీ తెలుసు, అన్నిటిలో ప్రతి దానికి ముందుండేవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదలుకొని ప్రభు అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు, ఎవరని అనుకుంటున్నారు? ప్రభా కొంతమంది అనుకుంటున్నారు ఇర్మియా అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒక వ్యక్తి అంటున్నారు. మరి నీవేమనుకుంటున్నావు? పేతురన్నాడు, ప్రభా నీవు సజీవుడమైన దేవుని కుమారుడు. బిగ్గరగా చెప్పండి, కొన్ని ప్రభుత్వం భయపరచు. You are the Messiah. You are the Son of Living God. ఆంగ్లంలో 16వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనంలో ఏమని రాయబడిందంటే పెట్రోస్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా ప్రవక్తలు అపోస్తలులు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుచున్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి రాయబడి ఉన్నది. చాలా మంది రోమన్ క్యాథలిక్లు అంటారు, ఏమంటారంటే యేసు ప్రభువు పోతూ పోతూ పేతురుగా
కానీ అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే మనమందరం కూడా సజీవమైనటువంటి రాళ్ల వలె మందిరం వలె కట్టబడుచున్నామని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది. యేసు ప్రభువు వారు పేతురుతో చెప్పాడు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో యు ఆర్ పీటర్ అని అన్నాడు. పీటర్ అంటే కింద ఫుట్ నోట్స్ లో పెట్రా అనే మాట రాయబడ్డది. పెట్రా అంటే గ్రీకు భాషలో ఏంటంటే ఒక చిన్న రాయి. పెట్రోస్ అంటే మహారాయి. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక 2వ అధ్యాయంలోని మహారాయి అది, చేత్తో చేయబడ్డది కాక. ఆ రాయి ఎవరి మీద పడితే వారికి రక్షణ దేవుని వాక్యంలో రాయబడ్డది. ఆ పేతురు అందరూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో విడిచిపెట్టిపోతున్నారు. ప్రభు అన్నాడు, పీటర్ యు వాంట్ టు లివ్ అని అన్నాడు. వేర్ షల్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? యు ఆర్ ద లివింగ్ ఎటర్నల్ వర్డ్స్ యు హావ్, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. పేతురుతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి ప్రభు అన్నాడు, పీటర్ డు యు లవ్ మీ, పీటర్ డు యు లవ్ మీ, పీటర్ డు యు లవ్ మీ. ఎందుకంటే ప్రభువును ఎన్నిసార్లు తిరస్కరించాడు? 3 సార్లు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పేతురు గారు లేకపోతే ఆదిమ సంఘ ఆరంభం లేనే లేదు. ఆ రోజు ఆయన ప్రసంగిస్తే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37 నుంచి 42 వచనాల్లో దాదాపుగా 3000 మంది ఒకేసారి ప్రభువైన యేసు తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. తర్వాత 4 తర్వాత 5లో చూస్తే 5000 మంది. తర్వాత శిష్యుల సంఖ్య విస్తరింపనారంభించిందని 6వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడ్డది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి వాక్యము ప్రకటించి రక్షించబడ్డ వారు, ప్రభువును హత్తుకున్నటువంటి వారు దాదాపుగా 270 నుంచి 300 కోట్ల మంది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. బిగ్గరగా ప్రతిదానికి తొందరపడి ప్రభువుతో విభేదించి ప్రభు అన్నాడు, నన్ను ముమ్మారు నువ్వు ఎరగదని చెప్తావు. బహు పిరికివాడు. ఒక చిన్న పాప చూసి నీ స్వరము, నీ పలుకు తెలియజేస్తుంది ఎవరో. పేతురు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, కానీ దేవుని వాక్యంలో రాయబడ్డది పేతురు రాసిన పత్రికలో ఇంకా అపోస్తలుల కార్యం 4:11 దేవర్ అన్స్కూల్డ్ అనే మాట రాయబడ్డది. వారు విధి లేని పాపరులు కానీ యేసుక్రీస్తు కూడా ఉన్నవారని వారు ఆశ్చర్యపోయారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, చరిత్రలో వారిద్దరు కూడా హతసాక్షులైపోయారు. మనము ఆదివారం మందిరానికి రావడమే కష్టం. ఎవరైనా నీవు క్రైస్తవుడవా అంటే చెప్పడమే కష్టం. ఎందుకంటే పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16లో ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన సిగ్గుపడగా ఆ పేరును బట్టే దేవుని బలపరచాలంటాడు. కొన్ని దేశాల్లో క్రైస్తవత్వం గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉన్నది. కారణం ఏంటంటే అపోజినటువంటి పౌలు, అపోజినటువంటి పేతురు వారు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఒకే ఒకటి. ఈ అంత్య దినాల్లో అనేక మంది అలా వెనకకు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు క్రీస్తు శకము 64 నుంచి 68 మధ్యలో ఇద్దరు కూడా తాము నమ్మిన సిద్ధాంతం కొరకు, తాము నమ్మిన విశ్వాసం కొరకు, తాము నమ్మినటువంటి ప్రభు కొరకు వారు తమ ప్రాణం ఇచ్చారు. మనందరికీ తెలుసు, పేతురుతో కూడా ఎక్కువగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభువా నా కాళ్ళు మాత్రమే కాదు నా తల కూడా కడుగు అంటే ప్రభు అన్నాడు, స్నానం చేసేవాడు మరలా కడుక్కోవాల్సిన అవసరం లేదు, పాదాలు కడిగితే సరిపోతుందని ప్రభు చెప్పాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, వీరిద్దరి విశ్వాసం మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు నీళ్ళపై నడిచింది. తర్వాత ఎవరు? పేతురు. ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచినట్లు నాకు ఆజ్ఞాపించు. అపోజినటువంటి పౌలు అన్నారు, బి ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలే. ఇద్దరు కూడా సంఘములో ఒక ముఖ్యమైనటువంటి అమూలనాయి వలె అపోస్తలుల కార్యంలో దే ఆర్ పిల్లర్స్. అందుకే పౌలు అంటాడు, ప్రభు శిష్యుడు కేఫాను తప్ప నేను ఎవరిని చూడలేదని అంటాడు. బహుశా 1-2 సార్లు కలిసి ఉండవచ్చు. చరిత్రలో ఈ దినము జూన్ 29
చేసుకోవాల్సినటువంటి దినము. మన విశ్వాసం ఎలా ఉన్నది ప్రభునందు మిగిలి ప్రియులారా? ముందు ఒకవేళ మందిరానికి వెళ్ళే సమయంలో ముందు పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉందంటే మిమ్మల్ని తీసుకుపోయి చెరసాల్లో పడవేస్తారంటే ఆ చర్చి వద్దు, ఆ పోలీస్ స్టేషన్ వద్దని వెనకకు పోయేవారు కూడా ఉన్నారు ఈ అంత్య దినాల్లో. కానీ పౌలు ముందు, పేతురు ముందు పౌలును చంపడానికి 40 మంది భోజనం చేయకుండా కంకణ కట్టుకొని ఉన్నారు. వాడిని చంపేస్తారు. ఎందుకంటే ఆయన రక్షింపబడిన తర్వాత మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే యేసే క్రీస్తు అని ప్రకటించాడు. 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములు. అక్కడటువంటి వారందరూ ఆయన చూసి భయపడ్డారు. ఎందుకంటే ఇతడు సంఘమును అపరిమితంగా హింసించినటువంటి వ్యక్తి. ఎంత ఆశ్చర్యం కదా! క్రైస్తవ మతాన్ని లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి క్రైస్తవ మత వ్యాప్తికి దోహదపడి ఇద్దరు కూడా హతసాక్షులైపోయారు. మరి మన పాత్ర ఏంటి? మనము ఎలాంటి సాక్ష్యం ఇతరులకు ఇవ్వగలుగుతున్నాము? మన బంధుమిత్రులకు, మన స్నేహితులకు, మన ఇరుగు పొరుగు వారికి పౌలు చెప్పిన రీతిగా పరుగు పందెంలో పాలు పంపులు పొందే వారందరూ బహుమానం పొందరు. మీరు పరిగెత్తండి. ఎలా అంటే బహుమానం పొందేటట్లు పరిగెత్తండి అన్నారు. రన్ ద రేస్ టు విన్ ద గోల్. మన విశ్వాస జీవితంలో ఆ పౌలు చెప్పినటువంటి ఆ మాటను మనం చెప్పగలమా? నేను మంచి పోరాటం పోరాడితే నా విశ్వాసము కడముట్టించింది. ఇక మీద నా కొరకు ఏమున్నది? నీతి కిరీటం ఉన్నది. నా కొరకు మాత్రమే కాదు, ఎంతమంది కావాలి ప్రయాసపడతారో వారందరికీ కూడా ఇలాంటి బహుమానం ఉన్నది. అంటే పౌలు గారి నమ్మకం ఉన్నది. వాక్యం ఒకటే ఏంటంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండినేలా మరీ మేలని ఫిలిప్పీ 1:21-23 చెప్పాడు. మన విశ్వాస విషయమే మనల్ని మనం పరీక్షించుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. తలలు వచ్చని ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము సంఘ చరిత్రలో భక్తులు పౌలు, పేతురు ఇద్దరు పౌలును తల ఖండించారు. హి వాజ్ బీహెడెడ్. పేతురు తల క్రిందులుగా సెలవు వేయబడ్డాడు. వారి విశ్వాసం కొరకు లక్షల మంది చనిపోయారు నేరో కాలంలో. ఈ దినాల్లో కూడా వారి ఆదిమ సంఘంలో వారు పోషించినటువంటి అద్భుతమైనటువంటి పాత్ర, సంఘ నిర్మాణంలో సువార్త వ్యాప్తి కొరకు వారు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టారు. మేము కూడా మా వంతుగా ఇతరులకు సాక్ష్యం ఇచ్చుటకు, విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ఈ మంచి దినమును బట్టి వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.